ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొత్త కుంభకోణాన్ని కనిపెట్టింది. మత కుంభకోణం, క్రైస్తవ మత మార్పిడుల కుంభకోణం. క్రైస్తవ సంఘాలు విదేశీ నియంత్రణ నిధులు, అంటే విదేశీ నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులు తీసుకోవచ్చు. ఆ తీసుకున్న నిధులు ఏ పర్పస్ కింద, మత మార్పిడి పర్పస్ కింద కాకుండా విద్య కోసం తీసుకుంటే విద్య, వైద్యం కోసం తీసుకుంటే వైద్యానికే ఖర్చు పెట్టాలి. అవన్నీ ఆడిటింగ్ చేయించాలి. ఆ ఆడిటింగ్ రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళది ఎక్స్టెండ్ చేసుకొస్తారు. బట్ ఒరిజినల్గా మత మార్పిళ్ళకి ఆ నిధులు వాడుతూ ఉన్నారు కాబట్టి అనేక సంస్థల లైసెన్సులు రద్దయినాయి. లెక్కలు చూపించకుండా కొంతమంది డ్రాప్ అయిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఈడీ కనిపెట్టిన కుంభకోణం ఏంటయ్యా అంటే, విదేశాలలోని బ్యాంకుల్లోనే అకౌంట్స్ ఓపెన్ చేసి అక్కడ డెబిట్ కార్డులు తీసుకొచ్చి ఆ డెబిట్ కార్డులని ఎక్కడ వాడుతున్నారో తెలుసా? మావోయిస్టు ప్రాంతం, అంటే గిరిజన ప్రాంతం, అంటే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని మతం మార్చడానికి నిధులని, డెబిట్ కార్డు విదేశాలను తెచ్చినవి వాడుతుంటే మావోయిస్టులు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. అంటే హిందుత్వ నాశనం, క్రైస్తవ మత మార్పిడికి మావోయిస్టులు కూడా సహకరిస్తున్నారు అన్నట్టు నిజాలు తేలినాయి.